తొలి ఏకాదశి స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం. ఈ రోజు నుంచి మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రావస్థలో ఉంటాడు. ఈ సమయంలో ఏ రకమైన వ్రతాలు చేయకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం స్నానం చేసి శ్రీహరిని పూజించినట్లయితే వారు వైకుంఠము పొందుతారు. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తరువాత వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మన పండగలన్నీ దీంతోనే మొదలవుతాయి. లోకంలో మోక్షగాములైన వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే 4 నెలల పాటు పుణ్యతిథులుగా భావించి దేవశయని అనే వ్రతాన్ని చేస్తారు. సన్యాసులు, యతీశ్వరులు మొదలైన వారు కూడా ఈ కాలంలో ప్రయాణం చేయకుండా ఒకచోట స్థిరంగా ఉంటారు. దీన్నే చాతుర్మాసము అంటారు. ఒక రోజున ధర్మరాజుకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మోక్షగాములు దేవశయని వ్రతాన్ని ఎందుకు చేయాలి? ఇదే సమయంలో చాతుర్మాస్యము చేయడానికి గల కారణాలేవి? తన అనుమానాన్ని తీర్చేవారెవరున్నారు అని ఆలోచించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంకెవరి వల్ల కాదని నిశ్చయించుకున్నవాడై భగవానుడి దగ్గరకు వెళ్ళి, ఓ పరంధామ, పరాత్పర, దేవశయని వ్రతాన్ని, చాతుర్మాస దీక్షను గురించి నాకు వివరించవలసింది అని ప్రార్థించాడు. ధర్మరాజు ప్రార్థన ఆలకించిన భగవానుడు ఈ రకంగా చెప్పడం ప్రారంభించారు. ధర్మనందన, ఆషాఢ శుద్ధ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజున దేవశయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజే చాతుర్మాస్యం కూడా ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోనికి వచ్చిన తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువును పవళింపచేయాలి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తరువాత అనగా కార్తీక మాసంలో తిరిగి ఆయన్ను మేల్కొల్పాలి. ఈ 4 నెలల కాలము శ్రీహరి నిద్రావస్థలో ఉంటాడు. ఇది వర్షాకాలం. అందుచేత యతీశ్వరులు, సన్యాసులు దేశాటన చేయటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండాలి. ఇదే చాతుర్మాసము. రాజా, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ప్రతిమకు పంచామృతాలతో చక్కగా స్నానం చేయించి సుగంధ లేపంను గావించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, దేవదేవ, వర్షాకాలము 4 నెలలు దాట నువ్వు తిరిగి మేలుకునే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులు లేకుండా ఈ వ్రతము పూర్తి అయ్యేటట్లుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థించి 2 వైపులా తలగడతో తెల్లని వస్త్రముతో శయ్యను ఏర్పాటు చేసి ఆ మహానుభావుని శయనింపచేయాలి. ఆయన నిద్రిస్తే ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. ఆయన మేల్కొన్నప్పుడే ఈ జగత్తు మేల్కొంటుంది. పాండవగ్రజ, ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కాటక సంక్రమణం జరిగిన రోజున ప్రారంభించి 4 నెలల తరువాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిన పూర్తి చేయాలి. ఈ వ్రతం ఆరంభించడానికి మంచి చెడులతో పనిలేదు. జనన మరణాల వలన కలిగే శౌచ అశౌచములు చూడవలసిన పని లేదు. స్త్రీ పురుష భేదము అంతకన్నా లేదు. ఈ వ్రతం ఆచరించిన వారు మరణించిన తరువాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ సూర్య తేజము గల విమానం ఎక్కి విష్ణులోకం చేరుతారు. చాతుర్మాస వ్రతం అనేక రకాలుగా ఆచరిస్తారు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి నీళ్లు చల్లి ఆవు పేడతో అలికి రంగవల్లులు తీర్చిదిద్దిన వారు 7 జన్మల వరకు శ్రేష్టమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్యధర్మ పరాయణుడవుతారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించిన వారు మరణానంతరం విష్ణులోకానికి వెళ్ళి సారూప్యముక్తి పొందుతారు. అంటే లక్ష్మీదేవి శ్రీవస్తము, సృష్టి స్థితి లయ సామర్థ్యము తప్ప రూపురేఖలు, భక్తుల కోరికలు తీర్పుటలో శ్రీహరి రూపంలోనే ఉంటాడు. ఈ సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణునికి భూదానం కానీ సువర్ణదానం కానీ చేసిన వారు ఈ లోకంలో ఇంద్రభోగాలను అనుభవించి మరణానంతరం విష్ణులోకం చేరుతారు. చాతుర్మాస్యంలో ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు బంగారు తామర పువ్వును సమర్పించిన వారు ఈ లోకంలో అనంతమైన భోగాలను అనుభవించి చివరకు స్వర్గం చేరుతారు. ఈ సమయంలో ప్రతిరోజు హరిని తులసిదళాలతో అర్చించి బంగారు తులసిదళము దానం చేసిన వారు విష్ణులోకం పొందుతారు. వ్రత సమయంలో భగవంతునికి ధూపదీపాలు సమర్పించి వ్రతం అనంతరం దీపపు కుందులు దానం చేసిన వారు గొప్ప శ్రీమంతుడు అవుతాడు. సకల సౌభాగ్యాలు పొందుతాడు.
ఈ కాలంలో ప్రతిరోజు రావి చెట్టుకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ ప్రదక్షిణలు చేసిన వారు వైకుంఠం చేరుతారు. వ్రత సమయంలో ప్రతిరోజు సాయంత్రం దేవుని సన్నిధిన దీపారాధన చేసి వ్రత సమాప్తిన వస్త్రము, బంగారము, దీపపు కుంది దానం చేసిన వారు ఈ లోకంలో మహా తేజస్వి అవుతారు. మరణానంతరము వైకుంఠం చేరుతారు. శ్రీ మహావిష్ణువు పాదోదకాన్ని పాసం చేసిన వారు విష్ణులోకం పొందుతారు. వారికి పునర్జన్మ ఉండదు. ఈ సమయంలో ప్రతిరోజు 3 వేళల దేవాలయంలో 108 గాయత్రి జపం చేసిన వారు పాపాలు అంటవు. చాతుర్మాస్యంలో ప్రతిరోజు పురాణ శ్రవణం చేసి వ్రతసమాప్తి యందు పుస్తకము, వస్త్రము, బంగారం దానం చేసిన వారు సకల భోగాలు అనుభవిస్తారు. చాతుర్మాస్యంలో శివనామం కానీ కేశవనామం కానీ జపం చేసి వ్రత సమాప్తిన బంగారపు శివ ప్రతిమను కానీ విష్ణు ప్రతిమను కానీ దానం చేసిన వారికి మహాపుణ్యము లభిస్తుంది. స్నాన సంధ్యాది నిత్యకృత్యాలు పూర్తి చేసి సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుని అర్ఘ్యమిచ్చి వ్రత సమాప్తినందు ఎరుపు రంగు వస్త్రము, బంగారము, గోవును దానం చేసిన వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు, చిరాయువులవుతారు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నువ్వులతో హోమం చేసి వ్రత సమాప్తి యందు తిలపాత్ర దానం చేసిన వారు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. ప్రతిరోజు అన్నహోమము చేసి వ్రతం అందు నీతితో నిండిన కుండను, మంచి వస్త్రమును దానం చేసిన వారు మంచి ఆరోగ్యము, శరీర ఛాయ, పుత్ర పౌత్రాది సంపద కలిగి బ్రహ్మదేవునితో సమానము అవుతారు. ప్రతిరోజు అశ్వత్థ వృక్షాన్ని పూజించి ఆఖరి రోజున వస్త్రము, బంగారము దానం చేసిన వారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు. ప్రతిరోజు తులసిని పూజించి తులసి దారాలను ధరించిన వారు సర్వ పాపముల నుండి విముక్తుడై విష్ణులోకమును పొందుతారు. ప్రతి దినము గరికెను పూజించి శిరస్సున ధరించి వ్రతాంతమున బంగారు గరిక దానం చేసిన వారు సర్వ పాపము నుండి విముక్తులవుతారు, స్వర్గాన్ని పొందుతారు. చాతుర్మాసంలో శివకేశవుల్లో ఎవరిని ధ్యానించినా పుణ్యఫలము వస్తుంది. ప్రతి దినము విష్ణు పాదోదకము పారాయణ చేసిన వారు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. అతని ఆయువు, సంపద వృద్ధి పొందుతాయి. వ్రత సమాప్తిన గోదానం చెయ్యాలి, లేకపోతే వస్త్రదానం చేయవచ్చు. వేద విధులైన బ్రాహ్మణులను పూజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన, అన్నదానము చేసిన వారు ఆయుర్దాయము ధనమును పొందుతారు. కపిల గోవును అర్చించి ప్రదక్షిణలు చేసిన, దానమిచ్చిన గోవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గసుఖాలు అనుభవిస్తారు. ప్రతి దినము గణపతిని, సూర్యుని అర్చించిన వారు ఆయురారోగ్య ఐశ్వర్యములు పొందుతారు. గణపతి అనుగ్రహంతో అతడి అభీష్టములు సిద్ధిస్తాయి. అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది. చాతుర్మాసంలో వర్ష ఋతువు, శరద్ ఋతువు రెండూ ఉంటాయి. ఈ రోజుల్లో శివప్రీతికి రజత దానం చేయాలి. అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనెతో నిండిన వెండి పాత్రను లేదా బెల్లంతో నిండిన రాగి పాత్రను దానం చేయాలి. వ్రత సమాప్తి యందు శయ్యా దానము చేసిన వారు శాశ్వతమైన సుఖం పొందుతారు. వర్షాకాలంలో ప్రతిరోజు గోపీచందనము దానం చేసిన వారికి భుక్తి, ముక్తి రెండూ లభిస్తాయి. వ్రత సమాప్తిన గోపీచందనము, నూతన వస్త్రములు దానం చేసిన వారికి సకల ఐశ్వర్యములు లభిస్తాయి. చివరకు సాయుధ్యం కలుగుతుంది. ప్రతిరోజు పంచదార లేదా బెల్లం దానం చేస్తే భుక్తి, ముక్తి కలుగుతుంది. చాతుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపనకు 8 లేక 4 ఫలములు బరువు గల 8, 4 లేదా ఒక రాగి పాత్ర నిండా చక్కెర పోసి పాత్రపైన వస్త్రము, దక్షిణ ఉంచి నవధాన్యాలతో లేదా పిండి వంటలతో ప్రతి పాత్రను దానం చేయాలి. చక్కెరతో కూడిన రాగి పాత్ర సూర్యుడికి ప్రీతిపాత్రమైనది. సమస్త రోగాలను నశింపచేస్తుంది, పాపాలను పోగొడుతుంది, పుష్టిని, కీర్తిని ఇస్తుంది. దీని దానం వలన సంతానం కలుగుతుంది, సర్వాభిష్టములు నెరవేరుతాయి, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అటువంటి పాత్రను దానం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగుగాక అని అర్థం. ధర్మనందన, ఇప్పుడు వ్రత ఉద్యాపన ఫలితము చెప్తాను, వినవలసినది. చాతుర్మాస వ్రతం చేసిన వారికి సంగీత ప్రావీణ్యం కలుగుతుంది. లోకంలోని స్త్రీలందరూ అతన్ని ప్రేమిస్తారు. అతడికి రాజ్యం కావాలంటే రాజ్యము, సంతానం కావాలంటే సంతానం లభిస్తుంది, ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివరికి అతడు మోక్షము పొందుతాడు. చాతుర్మాసంలో ప్రతిరోజు కూర కానీ, కందమూలాలు కానీ, ఫలములు కానీ దానం చేసి వ్రత సమాప్తిన వస్త్రదానం చేసిన వారు రాజయోగి అవుతారు. శాకము దేవతలకు ప్రీతిని, మానవులకు తృప్తిని కలిగిస్తుంది.
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, అట్టి శాఖము నీకు ఇస్తున్నాను కాబట్టి దేవతలు నాకు శుభమును చేకూర్తుగాక అంటూ శాఖదానం చెయ్యాలి. ప్రతిరోజు త్రికుటకములు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేస్తే సూర్యభగవానుడు ప్రీతి చెందుతాడు, అన్ని రోగాలు నశిస్తాయి. ఈ రకంగా ప్రతిరోజు త్రికటుకాలు దానం చేసి వ్రత సమాప్తిన బంగారంతో చేసిన త్రికటుకలు, వస్త్రము, దక్షిణలతో దానం చేసి ఉద్యాపన చేసిన వారు 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో జీవిస్తారు. చివరకు స్వర్గం చేరుతారు. చాతుర్మాసంలో నిరంతరము మంచి ముత్యములు దానం చేసిన వారికి అన్న వస్త్రాలకు లోటు రాదు. ప్రతి దినము అన్నం దానం చేసిన వాడు అష్టైశ్వర్య సంపన్నుడు, కీర్తిమంతుడు అవుతాడు. ప్రతిదినము తాను తాంబూలం సేవించకుండా ఇతరులకు తాంబూలం దానం చేసి వ్రత సమాప్తి నందు ఎరుపు రంగు వస్త్రములు దానం చేసిన వారు మహాలావణ్యవంతులవుతారు. వారికి ఏ రోగములు రావు. మంచి మేధావులు అవుతారు. గాత్ర మాధుర్యము గలవారు అవుతారు. మరణానంతరము గంధర్వులు అవుతారు. తాంబూలము లక్ష్మీప్రదమైనది. అందులోని ఆకు, వక్క, సున్నము త్రిమూర్తుల స్వరూపము. అందుచేతనే తాంబూల దానం చేసిన వారికి త్రిమూర్తులు సకల సంపదలను ఇస్తారు. ఈ సమయంలో ప్రతిరోజు పసుపు దానం చేసి వ్రత సమాప్తిని కొత్త వెండి పాత్రలో పసుపు పోసి దానం చేసినట్లయితే ఆ స్త్రీ లేక పురుషుడు సర్వసుఖాలు అనుభవిస్తారు. వారికి సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూప లావణ్యాలతో దేవలోకంలో సుఖిస్తారు. ఈ కాలంలో ఉమామహేశ్వర స్వరూపంగా భావించి విప్రదంపతులను పూజించి వారికి శక్త్యానుసారము సువర్ణదానం చేసి వ్రత సమాప్తి యందు ఉమామహేశ్వరుల బంగారు ప్రతిమను చేయించి దాన్ని పూజించి దానం చేయాలి. తర్వాత రుచికరమైన పిండి వంటలతో భోజనం పెట్టాలి. అలా చేసిన వారికి సంపత్తి సురక్షితంగా ఉంటుంది. మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి అంతమంది కైలాసం చేరుతారు. ప్రతిరోజు ఫలదానం చేసిన వ్రత సమాప్తిన వెండి ఫలమును దానం ఇచ్చి వారి కోరికలు అన్నీ తీరుతాయి. అతడు స్వర్గాన్ని చేరుతారు. బంగారు పుష్పములు దానం చేసిన వారు ఈ లోకంలో శ్రేష్టమైన సౌభాగ్యం పొంది చివరకు గంధర్వ లోకం చేరుతారు. వ్రత సమయంలో ప్రతిరోజు తద్యోన్నము దానం చేయాలి. అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఆదివారము, శుక్రవారం నందు తద్యోనము దానం చేయాలి. వ్రత సమాప్తిన గోదానం కానీ, భూదానం కానీ, వస్త్రదానం కానీ చేసినట్లయితే అతడికి అక్షయమైన అన్నం దొరుకుతుంది. పుత్ర పౌత్రాది వృద్ధి కలుగుతుంది. అంతమందు కైలాసం చేరుతారు. చాతుర్మాస దీక్షను కేవలం కూరలు, దుంపలు, ఫలములతో గడిపి ఆకరణ గోదానం ఇచ్చినట్లయితే అతడు వైకుంఠం చేరుతాడు. కేవలం పాలు త్రాగి ఈ వ్రతం ఆచరించి వ్రత సమాప్తిన గోదానం చేసినట్లయితే అతడు బ్రహ్మలోకం పొందుతాడు. చాతుర్మాస్యంలో ప్రతిరోజు అరటి ఆకుల్లో భోజనం చేసి చివరన వస్త్రములు, కంచుపాత్ర దానం చేసినట్లయితే అతడు గొప్ప సుఖములు పొందుతాడు. ప్రతిరోజు మోదుగా ఆకుల్లో భోజనం చేసిన వారికి పాపాలు సర్వము హరించవేయబడతాయి. ఈ వ్రతమాచరించిన వారికి బ్రహ్మహత్యా పాతకము, సురాపానము, శిశుహత్య, భ్రూణహత్య, స్త్రీహత్య, అసత్యము, పొందరాని స్త్రీలను పొందుట వంటి వాటి వలన కలిగే పాపాలు కూడా హరించుకుపోతాయి. వ్రత సమాప్తి యందు సారవంతమైన భూమిని దానం చేసిన వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది చివరకు వైకుంఠం చేరుతారు. ఎప్పుడు ఏది అడగని విప్రునకు సువర్ణము, చందనముతో వృషభదానం చేసిన వారు జ్ఞానమును, మోక్షమును పొందుతారు. ఈ సమయంలో ప్రతిరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి భుజించాలి. వ్రత సమాప్తిన బ్రాహ్మణ సమారాధన చేయాలి. అలా చేసిన వారు కైలాసం చేరి మహాసుఖాలను అనుభవిస్తారు. చాతుర్మాసంలో ఏకభుక్తం చేసి వాసుదేవుని పూజించిన వారు స్వర్గలోకం చేరుతారు. ప్రతిరోజు భూమిపైనే శయనించి వ్రతాంతమున శయ్యాదానం చేసిన వారు శివలోకంలో గొప్ప సుఖాలను అనుభవిస్తారు. ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నెయ్యి, ఫలములను విసర్జించి కార్తీక పూర్ణిమిన వీటికి దానమిచ్చిన వారు రుద్రలోకం పొందుతారు. ఈ 4 నెలలు తలస్నానం చేయకుండా, గోళ్లు కత్తిరించకుండా శ్రీ మహావిష్ణువు పూజించిన వారు విష్ణులోకం పొందుతారు. ఈ కాలంలో కూరలను పూర్తిగా వదిలివేసి వ్రతమునందు వెండి పాత్రతో పాటుగా 10 రకాల కూరలు, వస్త్రములు దానం చేసిన వారికి కైలాసం ప్రాప్తిస్తుంది. ఈ కాలంలో గోధుమలను తినకుండా ఉండి వ్రతాంతమున బంగారు గోధుమలను దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో తనకు ఇష్టమైన కూరలు, పండ్లు తినకుండా వదిలివేసి వ్రత సమాప్తి యందు వెండితో చేసిన పండ్లు లేదా కూరలను దానం చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యములు, పుత్రపౌత్రాది సంతతి కలుగుతుంది. అంతమంది స్వర్గం లభిస్తుంది. శ్రావణ మాసంలో శాకములు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వేజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదిలివేయాలి. అంతేకాదు అనేక బీజములున్న ఫలములు అంటే గుమ్మడి, జామ, సీతాఫలము, నారింజ, బత్తాయి, వంకాయలు వంటి వాటిని తినరాదు.
ఉసిరి, రేగు, ఆనప, చింతకాయలను ఈ 4 నెలలు తినరాదు. నులక మంచం మీద కానీ పట్టమంచం మీద కానీ పడుకోరాదు. ఋతుకాలము తర్వాత భార్యను కలవరాదు. బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి శ్రీహరి దూరం అవుతారు. ఈ సమయంలో ఏ రకమైన వ్రతాలు చేయకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం స్నానం చేసి శ్రీహరిని పూజించినట్లయితే అతను వైకుంఠమును పొందుతాడు. చాతుర్మాస్యంలో తేనె విడిచిన వాడు రాజవుతాడు. బెల్లమును విడిచిన వారు దీర్ఘాయుషు పొందుతాడు. దేవాలయంలో సంగీతాన్ని వినిపించిన వారు గంధర్వలోకం పొందుతారు. సువాసన వెదజల్లే నూనెలు విడిచిన వారికి శత్రువులు నశిస్తారు. ఇప్ప నూనె త్యజించిన వారు మంచి సౌభాగ్యం పొందుతారు. కారము, పులుపు, చేదు, బగరు, తీపి వీటిని విసర్జించిన వారి శరీరం అందంగా ఉంటుంది. పూలు మొదలైన భోగాలను వదిలినట్లయితే విద్యాధర గణమందు చేరుతారు. యోగి అయిన వారు బ్రహ్మలోకం చేరుతారు. తాంబూలం వదిలేసిన వాడికి రోగాలు నశిస్తాయి. పక్వాహారం విడిచిన వాడు ఇంద్రలోకం పొందుతారు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తిస్తుంది. చాతుర్మాసంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపించిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. ఆలయంలో 1,00,000 ప్రదక్షిణలు చేసిన వారు హంసవాహనం ఎక్కి వైకుంఠం చేరుతారు. ఈ 4 నెలలు బయట భోజనం చెయ్యని వారు దేవతాస్వరూపుడు అవుతారు. ఈ సమయంలో రాజపత్య వ్రతం ఆచరించిన వాడు మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపముల నుండి విముక్తుడవుతాడు. చాతుర్మాసంలో చాంద్రాయణ వ్రతం ఆచరించిన వాడు దివ్యదేహము ధరించి శివలోకము చేరుతాడు. ఈ సమయంలో పూర్తిగా ఉపవాసం ఉన్న వాడికి సాయుధ్యం లభిస్తుంది. అతడికి పునర్జన్మ ఉండదు. మధుకార భిక్షాన్నము తిని గడిపిన వారు భేద పారంగుతుడు అవుతాడు. శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి 4 నెలల పాటు నిర్విఘ్నంగా వ్రతమాచరించిన వారు ఈ లోకంలో సకల శుభాలు అనుభవించి అంతముందు సాయుధ్యం పొందుతాడు అంటూ దేవసేని వ్రత విధానమును దాని ఫలితాలను వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.